సో గాయస్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఏంటంటే వాడు నా బండి మొత్తం ఖరాబ్ చేసిండు కదా, ఇప్పుడు వాంతో బండికి అడిగిపిస్తా. సో కెమెరా ఆఫ్ చేసినాక వాడు ఏమన్నాడు అంటే బండికి అడుగుతా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అడిగితే బండికి అడగని అంటాను వాడు. ఏ శివ, బండికి అడుగుతావా అడవా? ఇప్పుడు నువ్వు అడుగుతావా అడవా? వీడియో చేసే వరకే చేసి వీడియో అడుగు మనతో సెట్ కాదు. అయితే నీ పెళ్లి మంచిగానే ఇయ్యాల. వీడియో చేసే వరకే సంబంధం. అడుగుతావా అడగవా చెప్పు. అడుగుతావుగా? కెమెరా ముందట చెప్పున ఉన్నాడు. చల్ నడు. అన్ని చెప్తావు, ముచ్చలు చెప్తావు నువ్వు. యాడ దొరికిన సంతరా ఇది? వీడియో యాడ దొరికిన సంతరా ఇదే? చేసే వరకే చేసుడు. మళ్ళీ సో గాయస్ నాకు నిద్ర సరిపోక నా ఫేస్ ఇట్లా అయిపోయింది మొత్తం. జుట్టు ఇటు చూడండి ఇట్లా ఉన్నా. నన్ను ఇట్లా వేసిండు వీడు. వీడియోలు అట్లా చేపిస్తాను అతను గలీజ్గా. ఏ రారా బండి అడుగుదాం. సో గాయస్ వాడు ఏంటంటే కోడిపి తెచ్చి మొత్తం కోడిపి వాడిని తినిపించిన కదా. సో కోడి బ్లడ్ తెచ్చి అంత బండి అంతా గలీజ్ చేసి పడేసిండు. అది ఇప్పుడు వాంతోనే గడుగుపిస్తా, నేనైతే గడగను అని నేను అంట. కానీ నేను కూడా హెల్ప్ చేస్తేనే వాడు అడుగుతాడు. ఇప్పుడు నేను ఒక్కడిని కడుక్కోవాలంటే నా వల్ల కాదు. వల్ల ఏ సిచ్యువేషన్ కూడా లేదు. సర్వీసింగ్ చేయాలంటే ఇప్పుడు అంత టైం కూడా లేదు నాకు. సో దారా శివ ప్లీజ్ ప్లీజ్. ఏ రారా. అరే నిన్ను ప్లీజ్ అంటాను ఏంద్రా, నేను అసలు నీతో కూసోబెట్టి గడిపియాలి. రారా పోయి నువ్వు గడుగుతుందా, నీ సంగతి ఏందో చూస్తా ఇప్పుడు. నడు వచ్చి బండిది పోనీ తీ బండిది ఎక్కు తీ నేను కల కూర్చుంటా. సో గాయస్ ఎంత ఉందో చూసిరా, గింతే ఉంది. కాళ్ళందం అనమాట, చిన్న పాప లెక్క పొట్టి పిల్ల. బండి అంతలేమా? నువ్వు తాడి చెట్టు అంత ఉండి కూడా ఏం చేయలేవురా. ఎందుకు అడగవురా? ఇది సో చూడండి గాయస్, ఇదంతా చూడండి ఎట్లా చేసిండో. సో ఇది కోడిపి కాదు ఇచ్చి కోడిపి వాడిని తినిపించగా నుంచి మొత్తం మైండ్ లో మొత్తం కోడిపి తిరుగుతుంది నాకు. సో ఇది కోడిపి కాదు ఇచ్చి కోడిపి వాడిని తినిపించగా నుంచి మొత్తం మైండ్ లో మొత్తం కోడిపి తిరుగుతుంది నాకు. ఇప్పుడు నువ్వు బండి అడగకపోయినాకో. సో గాయస్ వీని బండి చూడండి గాయస్, కొత్త బండి కొన్నాడంట వీడు. సో చూడండి కొత్త బండి ఎట్లుంది. XL100 హెవీ లోడెడ్ బండి ఇది. సో ఈ బండి వీని బండి వేరే వాళ్ళు వేసుకోవారంటే ఈ బండి అడుక్కొచ్చుకున్నాడు. కాకపోతే ఈ బండి నాగం చేసినట్టు వాడే బండి కడుగుతాడు. ఇప్పుడు రౌత్ అందుకొని ఆ బండి మీద రౌతాయి కడుగుతావుగా. సో గైస్ ఇది ఇట్లుంటది. ఇట్లా లాజిక్ తో పని చేయించుకోవాలి వీనితో, లేకపోతే తినడు వీడు. తీసుకోవా బండి ఏడికి తీసుకోపోతావు, తీసుకోపా లేపి తీసుకోపోరా. సో చూడండి గైస్ ఇప్పుడు వీడు బండి తీసుకోవద్దా దానికి అడుగుతాడు. చూడండి సాంపుల్ పట్టుకోరా. సాంపుల్ పట్టుకోరా. బాగా ఏందేటనా పోగాల. ఎక్సెల్ ఉన్నది ఇన్నే అడుకొచ్చిన ఎక్సెల్ రౌత్ అనుకొని కొడితే కథం అయిపోతుంది నీ బండి పని. దీంతో డైరెక్ట్ మరి ముందర టైర్ లేకుండా వీలు కొడతా. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఓ ఇదేం బ్రో కీసం అంటాను తాళం అని చెప్తే. నా బండ్లో పెట్రోల్ లేదు, నెట్టుకుండా పోవాలి. ఏం చేసినావురా? పడేసినావు నిజంగా? సో చూడండి గాయస్ ఎట్లా చేసిండో వీడు ఒక్కసారికే. ఏం చేస్తావు? ఏంటిదిరా? చెప్పురా అని చెప్పిన. చెప్పురా ఏమైనా చూసిందా అయింది? సో గాయస్ వీడు మళ్ళీ లేని టెన్షన్ పెడతాను నాకు. సో వీడు నాతో ఆడుకుందామని ఫిక్స్ అయినట్టుండి ఆడుకుంటాడు. పైప్ గుంజుకరా పో. చెప్పాలా ఏంటి? సో బండి చూడండి గాయస్ ఎట్లా చేసిండు. ఏంటి చెప్పురా, ఏంటి చెప్పు. ఏం లేదు, సేమ్ పండుగ వదిలేకనే పడుతున్నారు తెల్లగా నల్ల బొగ్గు. సో గాయస్ నా బండి అయితే ఎట్లా చేసిండు చూడండి. అసలు గలీజ్గా చేసేసిండు చూడండి గాయస్. మొత్తం రక్తం ఎట్లా పోసిండు గలీజ్గా. గుంజుకరా. సో గాయస్ వాడు ఎట్లా ఆడుకుంటూ పోతాడో చూడండి. ఎవరిని వెళ్తానవరా?
మంచిగా సో గైస్ మా ఇంట్లో అయితే బండి అడిగిస్తా, నేను కెమెరా పట్టుకొని ఉంటాను, నేను అడగను, నాకు అంత ఓపిక కూడా లేదు. సో వాంతోనే అడిగిస్తా. సో గైస్ చూడండి గైస్, వాడు ఏం చేస్తాడు, పైప్ తో స్కిప్పింగ్ ఆడతాను చూడండి. పైప్ తో స్కిప్పింగ్ ఆడతాడు వీడు. ఎట్లాంటి మనిషి నాకు ఏం అర్థం కాదు. వీడు ఇట్లాంటి సైకో పని చేస్తాడు అనమాట. ఇట్లుంటది వీనితోని. మోటార్ వేయకు, వాటర్ పోయి చేదుకొచ్చిపోయి బండి మీద. మోటార్ ఎత్తనేగా వాటర్ వచ్చేది. చూడండి గాయస్ ఎట్లా చూస్తాను, తెల్లగా పడతానో వచ్చి. సో శివ ఇగో ఇట్లా చేస్తే, ఇట్లాంటి రివెంజ్లు ఇట్లాంటి ప్రాంకులు చేస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు. అందుకే ఇట్లాంటి బండి మీద పోయడం ఇట్లాంటివి చేస్తే నేను ఇట్నే అడిగిస్తా. అదే అట్లాంటివి చేయకుండా ఉంటే బకెట్తో పోతావా నువ్వు, పోసి అడుగుదా. అంటే నీ బండి మీద ఏం పోసిందా, నేను ఏం చేసిందా? ఒక టైర్ పీకేసిన. ₹1,00,000 లాస్ అయినాయా? సో గాయస్ వీడు ఇట్లాంటి జోకులు చేస్తారు అనమాట అప్పుడప్పుడు, నమ్మకండి. సో ఇట్లాంటి వీడు అప్పుడప్పుడు చాలా జోకులు ఎత్తారు అనమాట. గీతలు పడితే కొత్తది కొనుక్కోరా భయ్, నన్నేం చేయంటావు? కడగాలి మరి పోసినప్పుడు. ఓ మోటార్ చాలు చేయి. సో గాయస్ చూడండి, నేను చెట్టు కింద మంచిగా నిలబడ్డా అనమాట నీడకి. నేను దూరం తీద్దామనే నిలబడ్డా. నువ్వు వాటర్ కొట్టినాకో చెప్తానా, నేను రౌతులు వేసిరేస్తా. అసలే నాకు అప్పుడప్పుడు కొంచెం పిచ్చి ఉందంటారు అందరు. జల్దీ అంట అడుగు. ఒక క్లాత్ తెచ్చావా? అరే వాటర్ వేడిగా ఉన్నాయి రా. అరే నాతో ఎందుకు ఆడుకుంటావురా నువ్వు ఇట్లా సైకోగా? అరే సో గాయస్ వీడి మీద నీళ్లు పోతాడు, రౌతులు ఇసిరేస్తూనే ఉంటది. ఇప్పుడు రౌతులు నిజంగానే ఇసిరేస్తా నేను. పద్దాకా కాదు, పొద్దాకా కడగాలి. సో గాయస్ చూడండి, కూడా పోవట్లేదు. క్లాత్ ఇస్తే పోతుంది. అరే ఏంద్రా శివ ఇదంతా గలీజ్ గా. ఏడవలిగింది. సరే పలుగుతే వేయించుకుంటలే అన్ని నీ ముచ్చట్లు. గడి వీడు ఏమంటాను తెలుసు, ఏమన్నా అంటే పలిగింది అంటాడు. దగ్గరకు వచ్చినాక ఏం లేదు అన్న అంటాడు. వీడు ఒక పెద్ద సైకో గాడు అయిపోయాడు. ఎవరో తెలుసా గైస్? నాకు కూడా తెలియదు. మంచిగా నీట్గా అడగాలి బాబు, అయితేనే పైసలు ఇస్తాం, లేకపోతే పైసలు ఇవ్వమన్నమాట. ఇంత మంచిగా అందంగా రెడీ వచ్చా, నా కోసం పిల్లలు రెడీ చేస్తారు. కోడి పిల్లలా? కాదు, కోడి పిల్ల తిన్నావు కాబట్టి కోడి పిల్లలు గుర్తుకొస్తాను యారా నీకు. సో పిల్లలు వెయిట్ చేస్తానంటే కోడి పిల్లలే కావచ్చు గైస్. కాదు, మా లవర్ వెయిట్ చేస్తాను. పోవాలి ఇప్పుడు, నీ బండి వేసుకొని పోతా. మీ లవర్ కి వీడియో పంపాలి. నీ బండి వేసుకుపోతా. అంటే నీకు లవర్ ఉందా? లేదు. సో గైస్ మనకు లవర్ ఉందంట. వాళ్ళ లవర్ పేరు నాకైతే తెలియదు, వాడితోనే చెప్తాడు. నా బండా నీకు ఆ ఛాయిస్ కోల్పోయాను, అందుకే కడుక్కుంటానా. ఆకలి అవుతుందా? గడ్డి ఉందా రేడా? ఎండు గడ్డి. సో గాయస్ ఇదైతే గడ్డి లేదు, ఉచికి ఆకలి అవుతుందంట. సో గడ్డి ఇక్కడ గడ్డి ఉంది, మేసైపు. నాకు కాదు ఆకలేదు, నీకు, అందుకు నువ్వు తినాలి. సో గాయస్ మా ఉజ్జి ఎట్లు ఉరికొస్తుందో చూడండి గాయస్. ఉజ్జి ఉరికొస్తాను, అగ్గో అడిపోతుంది. ఉజ్జి ఇట్రా 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 ఉరికొస్తాను, అగ్గో అడిపోతుంది. ఉజ్జి ఇట్రా 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 ఇట్రా. సో నేను ఇగో కెమెరా పట్టుకొని వాటర్ కొడతా బట్ ఇటు, ఇంకా నీకు కోనీలో హెల్ప్ చేస్తా పట్టరా. అది పోవట్లేదు, రుద్దురా క్లాత్ పెట్టి రుద్దు ఇట్లా ఎంత వాటర్ కొట్టినా కానీ పోవట్లేదు అది. ఇట్లా చేస్తుంది అనమాట వీడు. అరే కెమెరా మీద పడతాను ఈ వాటర్. నేను పోవాలి, మర్చిపోయినా. మంచిగా గడువు, నీటి గడువు. సర్వీస్ చేసిన ₹50 ఎక్కిస్తా. మరి పోసేదాకా తెచ్చుకో, కడుగుతుందా అని చెప్పిన. ₹50 మంచిగా నీటి గడువు. పోవాలి, అసలు బయటికి పోవాలి, ఫంక్షన్ పోవాలి. నిజంగా ఈసారి తడుపుడే ఉంటది, మంచిగా చెప్పినప్పుడు కడుగుతుందా. ఏందన్నా నాకు సాగు ఊరికే ప్రాంగ్. రివెంజ్ అంటే ప్రాంగ్ నువ్వే కడుక్కోవాలి, మళ్ళీ నేను కడుగుతా. ఎప్పుడు బైకుల మీద చేయకు, నేను కూడా నీతో అడిగిపోయాను. ఇష్టం ఉంటే నాకు ఎందుకు అడిగితే నువ్వు కడుక్కోవాలి. కానీ ఇవన్నీ ప్రాంగ్ చేసినప్పుడు
నా బండి మీదకి ఇట్లాంటివి వేస్తే నీకు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట బ్రో. లేదు ఏమో కానీ రుద్దుతే పోతే ఒక క్లాత్ తెచ్చి అంటే గోడ ఒక సిమెంట్ పోల్ నిలబడ్డది అట్లుంటది ఉజ్జు పని. ఆ చున్నీటి కొంచెం చింపి. అదృష్టం ఉండాలి నా బండికి అడగాలంటే, నీకు తెలియదు నీ చున్నీతో. పెద్ద బండి కలిగితే కలిసిస్తున్నా ఏంద్రా ఒకడ బండి వేసుకొని ప్లాస్టిక్ వేసుకొని నీ డొకటగా నా బండిని డొకట అంటావా? బయటికి పోవాలని చెప్పిన ఏం తలుపు చెప్పు, బయటికి పోవాలి నువ్వు ఇలా. ఏంది ఏంది సో ఉజ్జి కెమెరా పట్టుకుందా, గడ్డి తిని పో అని చెప్పిన అప్పుడే. కడుగుదా పోయిందా? అరే రారా శివ. నేను అడుక్కొని పోతా కదా, నేను నీళ్ళు పోయా బయటికి పోతాం బట్టలు కూడా. ఇదంతా పని చేసినావు, ఇప్పుడు అంతా నీకు పెంట అవుతుంది. ఎందుకు శివచరణ్ అంది పిచ్చి ప్రాంకులు, ఈ బండి అంత జల్లి ఇప్పుడు నీకే పనా? దుబ్బంత వస్తాను ఇటు. పంచాయతీ అయిందంటే మరి అప్పుడే నీకు నీట్గా చెప్పిన, బండి మీద చేయకురా, బండి మీద చేస్తే ఇంతకుముందు కడిగినప్పుడే నీకు బుద్ధి రావాలి. బుద్ధి ఉందా, సిగ్గుందా? రెండు లేవు నీకు, కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడు అవన్నీ లేవు. సో ఉజ్జికి అప్పుడప్పుడు చెప్పిన మాట వినదు, తలకాయ పని చేయదు ఉజ్జి కూడా. నీట్ గా అడుగురా, ఇంకా పోలేరా. కరువుడు ఎక్కువ. అరే శివ నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తాను. ఒకట పని కరువుడు ఎక్కువ. నేను ఈసారి నిజంగా మొత్తం ఒక విచిత్రమైన కలర్ తెచ్చి పోతాను ఈ బండి మీద, చెప్తాను. కలర్ కూడా వచ్చింది మరి, నీ బండి మీద రక్తం పోతే కలర్ అంటూ. నీ బండి మీద శివచరణ్ బైక్ మీద అన్ని స్టిక్కర్లు అతుకుపెట్టు ఇవ్వకుండా. స్టిక్కర్లు కాదు, పెయింట్ వేయాలి. టైర్ కో పెయింట్, బండికో పెయింట్, సీట్ కో పెయింట్. ఏషియన్ పెయింట్స్ తెచ్చి మంచి ఏషియన్ పెయింట్స్ చాలా రోజులు ఉంటది అంటారు కదా, నీ బండికి కూడా చాలా రోజులు ఉంటుంది. చాలా అడిగిన 50 రూపాయలు ఎక్కిస్తాను చాలు పోతాం. ఏమిస్తావు? 50 రూపాయలు ఎక్కిస్తాను. ఎంత ఇస్తావు చెప్పు మళ్ళొకసారి చెప్పు. 10 రూపాయలు ఇస్తా, 50 రూపాయలు కూడా నీళ్ళు మీద పోతాను. 10 రూపాయలు మీనే పడతాను. 10 రూపాయలు. సో గాయ్స్ ఉజ్జికి వీడియో తీపిస్తే ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మేమిద్దరం ఇట్లా కొట్టుకున్నా ఏమైనా చేసినా గానీ ఉజ్జి ఒక్కళ్ళకెళ్ళి తీస్తుంది, ఇంకొకళ్ళకెళ్ళి తిప్పి ఒప్పుకున్నాడు ఉజ్జికి. ప్లీజ్ వద్దు. అరే వద్దు, చెవులో పోతాయి. వద్దు శివ, పైప్ నీ చేతిలో సేపు. అయ్యే వద్దురా అని చెప్పిన, గిరకపోయినాయి రా నీళ్ళు. ఇక పోల్ తండ్రి పోయి రాసుకునేది. అరే శివ జోకా ఆబ్రా. అరే శివ పోల్ తండ్రి పోయి రాసుకునేది. కట్ అవుతుంది. అరే దగ్గర రాకు. అరే తడుపురా, దగ్గర రాకు, దూరమో. నేను నిజంగా ఇచ్చేసి అలవాటు ఉన్నది నాకు. దూరమో. అరే ఫోన్లు గిట్లున్నాయి రా జేబులా. అవునని రాజు. అరే శివ జోక్ కాదు నిజంగా. అడుగు మంచి గడుగు, మరి బండి కాదు బండి కాదు. ఇది దుబ్బకు కొట్టాలి నీళ్ళు. వద్దు నిజంగా కొట్టాలి, దగ్గర రాకు. నిజంగా కొట్టారా ఏమని. దూరమో. అరే శివ ఫోన్ ఉన్నదిరా జేబులో, చెప్తా అర్థం కాదారా నీకు? ఫోన్ నానా ఇది కాదారా ఫోన్? ఏం మనిషివిరా నువ్వు, నాకు అర్థం కాదు. ఈ తలుపుడు ఇయ్యేనారా ఇక చిన్న పురకాలు చేసినట్టు? చాలేరా కడిగిన కాడికి. అరే శివ ఇది పైపి జోక, ఏం బురద నీళ్ళు పోసేది అందుకు చూసుకోకు. అరే మీ ఆటలేంది, జల్లి అడగండి, ఎండల పిచ్చిలేస్తాంది. అంత పిచ్చోడు ఉన్నాడు, ఫోన్ల మీద కొట్టుడు ఏందో వింది, నాకు ఏం అర్థం కాదు. నువ్వు కొట్టినప్పుడు నువ్వు ఇంకోసారి ఇక నా జోలికి రారకి చెప్తా. ఈసారి కోడిపియే తినిపించిన కానీ ఈసారి కుక్కది చెట్ట, గిడ్డిదే తినిపిస్తా చెట్ట మంచిగా. ఈసారి ఇంకా మళ్ళా బయట చేస్తాను నా మీద తేజ ఉంటే బయట తిని తినబెట్ట కాడ చెప్తాను. నాకు నీకు బాగా ఇష్టం కారా బయట, నీకు బయట ఫుడ్ తినడం బాగా ఇష్టం కదా? ఇష్టమైతే నువ్వు తినే కాడ పెట్టక నాకు చెప్తాను. నాకు మోటార్ ఆఫ్ చేయబో, మోటార్ ఆఫ్ చేయబోరా.
ఏ కరెంట్ ఉందాడ కరెంట్ ఉంది. వాడు నన్ను తడిపినప్పుడు గట్టినే ఉంటుంది. ఎట్లా మంచిగా ఉందా ఇప్పుడు? సెట్ అయిందా? సెట్ అయిందా? పైపు చేతులు ఉండగానే సరిపోదురా, మళ్ళీ ఎవరి చేతికి పోతుందా అని కూడా ఆలోచించుకోవాలి. పైపు నేనైతే నువ్వు మనిషి అయితే ఏ రోజు అనుకోలే. ఆపు ఆపు ఆపు, బురద అవుతుంది. ఏయ్ మళ్ళా నేను ఈసారి వచ్చినాకో ఈసారి మొత్తం ఇంకా రఫ్ అవుతుంది. సో వీడు ఎట్లా తడిపిండు చూడండి guys, మొత్తం బట్టలు అనేది తడిపేసిండు. మనిషి అసలు ఇంకా ఫోన్ కూడా ఇదే జేబులు ఉన్నది, ఫోన్ కూడా తడిపిండు. ఫోన్ అని నన్ను నడపలే చూపిపోడేగా నువ్వు ఎట్లా తడిపింది చూడు. అని మనిషి కదా నువ్వు మనిషిగా నీకు ఒక్కనికే తెలుసురా, అందరికి మనిషి అంటే. అయిపోయిందా మీ బండి అడుగుడు? బయటికి అని చెప్పాను నేను. సో గైస్ ఇది వీడియో, అన్న ఇప్పుడు బయటికి వాళ్ళతో బండి గడిపించిన. ఓకే బాయ్. అందరు లైక్ చేయండి అని చెప్పి లైక్ సేవ చేయాలి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అని చెప్పి